తోటే 300 చెప్తున్నారు. అంటారు, 400 అంటారు. సరే ఖచ్చితంగా ప్రజలు డిసైడ్ ఖచ్చితంగా చేస్తారులేండి ఎన్నికలలో ఎవరికి ఎన్ని సీట్లు ఖచ్చితంగా అనేది. ఆయన కానీ తెలంగాణ రాష్ట్రానికి వస్తే, రమణ గారు తెలంగాణ రాష్ట్రానికి వస్తే 4 సీట్లు నుంచి 8 కాదు, 4 నుంచి మేము 12 సీట్లకి ఈ రోజు 100% మాకు 12 సీట్లు వచ్చే అవకాశం తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఒకటి మీరు ఒకటి వర్మ గారు బీజేపీ ప్రజల్లో వెళ్ళి 12 అడిగితే సీట్లు అంటుంది, కాంగ్రెస్ 12 సీట్లు అంటుంది, మరి బీఆర్ఎస్ 9 సీట్లు అంటుంది, ఉన్నాయే 17 సీట్లు. మరి ఎవరు ఎన్ని సీట్లు వాస్తవాలు ఇప్పుడు గెలుస్తారు? మనం 100% ఇఫ్ టాక్ అబౌట్ ద ఫ్యాక్ట్స్, అంటే మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీట్ వస్తుందన్న నమ్మకం కూడా అయితే లేదు. ఎందుకంటే ప్రజలు ఈ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ నేను అదే రాష్ట్రంలో భ్రమలో ఉన్న ఉంటాను. స్టేక్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఉన్న స్టేక్ ఏంటి? వాట్ ఈస్ యువర్ స్టేక్? ఎందుకు వేయాలి మీకు ఓటు? మీరేమన్నా మీకెందుకు వేయాలి? మీరు నేషనల్ పార్టీయా? నేషనల్ మీకెందుకు పార్టీయా? వేయాలి ఓటు? కాదు. బీజేపీకి కొన్ని ఎందుకు వేయాలి ఓటు? మీరేమన్నా తెలంగాణ రీజనల్ ఏం పార్టీయా? చేస్తుంది? గవర్నమెంట్ అటు వస్తుందా? కాదు, రూపాయలు ఇటు కాదు, ఎటు తగ్గిపోయింది. కాదు, ఆ, ఎటు కాని సంవత్సరానికి పార్టీకి 2 ఎందుకు కోట్ల ఓటు ఉద్యోగాలు చేస్తుంటారు ఇస్తున్నారు పబ్లిక్? యువతకు. ఎక్కడికి విషయాలు వేయాలి? తెలుసుకో వాసుదేవ్ రెడ్డి అన్న. నేను ఏమంటున్నా అంటే, మీకు నేషనల్ పార్టీ కాదు, అట్లా అని స్టేట్ పార్టీలో మీకు స్టేక్ లేదు. ఎందుకు మిమ్మల్ని ఏ విధంగా కన్సిడర్ చేస్తారు? మీరు చేసింది ఏందని కన్సిడర్ చేస్తారు? మీరు అధికారంలో 10 ఏళ్ళు దారుణంగా ప్రజల్ని హింసించారని రాష్ట్రానికి ఏం ప్రయోజనం లేదు. మీరు తీసుకొచ్చింది ఏం లేదు. అట్లా చేసుకోకండి. మీకు ఎమ్మెల్యేలు ఉన్నా ఏమున్నా కూడా ఎప్పుడు ఎక్కడ పోతారో తెలిసేటట్లేదు. రోజుకొకళ్ళు అధికారం వైపే చూస్తున్నారు. మీ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఎప్పుడు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నాయకులు ఉన్నారు. సో ఉన్న 39 ఇద్దరు పోయారు. ఇంకా మిగతా వెయిట్ ఫర్ ద షో. మీరే చూస్తుంటారు. ఇప్పటికే విపరీతమైన మాటలు, విపరీతమైన భయాందోళన భారతీయ రాష్ట్ర సమితి బతుకుతున్నది. సో దాన్ని అట్లనే ఉంచండి. దాన్ని ఎందుకు మీరు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా కూడా వాస్తవాలు తప్పవు. సో లెట్స్ నాట్ డిస్కస్ అబౌట్ ద డిఫెక్షన్. అండ్ ఇంకొకటి రమణ గారు వాస్తవంగా మాట్లాడాలంటే ఇప్పుడు కాంపిటీషన్ ఇందాక మనం డిస్కస్ మీరు అన్నట్టు ఖచ్చితంగా బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే ఉంది. బీఆర్ఎస్ అనే పార్టీకి ఇక్కడ స్టేక్ లేదు. సెంట్రల్ లో ఏమాత్రం కూడా స్టేక్ లేదు. సో ఈ మాత్రం స్టేక్ లేదు కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకు అదే ఎన్ని స్థానాల్లో డిపాజిట్ ఏంటంటే బీఆర్ఎస్ కు స్టేక్ లేదని మీరు ఎట్లా అనగలుగుతారు? ఇవాళ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, 39 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిచిన వాళ్ళు ఉన్నారు. సరే, గెలుపు ఓటములు ప్రజాస్వామ్యంలో సహజం, ప్రజలు తీర్పిచ్చారు, మెజారిటీ కాంగ్రెస్ ఉంది. నెక్స్ట్ సెకండ్ అపోజిషన్ లార్జెస్ట్ ఎమ్మెల్యేస్ ఉన్నది 39 మంది బీఆర్ఎస్, 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక్కరు సిపిఐ, మిగతా 7 ఎంఐఎం. నేనేమంటున్నా అంటే రమణ గారు, బీజేపీ పార్టీ నేషనల్ పార్టీలో మాకు 100% స్టేక్ ఉంది. సెంట్రల్ లో నరేంద్ర మోదీ గారు నమ్ముతున్నారు తప్ప రాహుల్ గాంధీ గారు నమ్మట్లేదు. మా స్లోగన్ అబ్కీ బార్ 400 పార్ అయితే కాంగ్రెస్ స్లోగన్ అబ్కీ బార్ 40 పార్. సో ఈ విధంగా ఎట్లా మాట్లాడినా అది రియాలిటీ కదా. ఇప్పుడు ఇండియా అలయన్స్ అని పెట్టుకున్నారు. దాంట్లో ఎవరిని ఇప్పుడు రేపొద్దున నిజంగానే ఏదో మిరకిల్ జరిగి, దేశంలో విపరీతమైన మిరకిల్ జరిగి, ఏం జరిగినా కూడా 100% మిరకిల్ జరగదు, దాంట్లో డౌట్ లేదు. బట్ ఏం జరిగినా కూడా ఎవరు అవుతారు? ఒక రోజు నేను, ఒక రోజు అట్లా నెల రోజులు ఒక్కొక్క ప్రధానమంత్రి అని వాళ్ళకి క్లారిటీ లేదు. సో అలయన్స్ ని ప్రజలు నమ్మేటట్లేదు. ఓన్లీ వన్ కాన్ఫిడెన్స్, ఓన్లీ వన్ గ్యారంటీ, దట్ ఈస్ మోడీ గ్యారంటీ. సో ఆ విధంగా ఈరోజు దేశ ప్రజలు ముందుకెళ్తున్నారు. దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఫండ్స్ రావాలి, సెంట్రల్ ఫండ్స్ రావాలి అని అంటే నిజం ప్రజలు ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో చాలా చైతన్యవంత ప్రజలు ఉన్నారు. ఇందాక వాసుదేవ్ రెడ్డి గారు అన్నట్టు వాళ్ళని ఏ విధంగా పక్కన కూర్చోబెట్టారో వాళ్ళకు కూడా అర్థమైంది. కాబట్టి ఆ చైతన్యం తోటి ఎలక్షన్స్ టు ఎలక్షన్స్ డిఫరెంట్ ఉంటది. సో ఈ ఎలక్షన్స్ కి ఆ ఎలక్షన్స్ కి కంపారిజన్ ఉండదు. సో ఇది ఎంపీ ఎలక్షన్స్ అని అందరికీ తెలుసు, పార్లమెంట్ కి సంబంధించిన ఎలక్షన్స్ అని తెలుసు. ప్రజలు ఏం మాట్లాడుతారంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మేము గ్రౌండ్ లెవెల్ లో తిరుగుతుంటే ఫీల్డ్లో, ఇప్పుడు కూడా నేను ఫీల్డ్లో తిరిగేసి వస్తాను. వాళ్ళు ఒక్క నిమిషం నన్ను మాట్లాడియండి. మాట్లాడండి. అయితే ఒకటి ప్రజలు ఏం ఫీల్ అవుతున్నారంటే, ఇది మోడీ ఎలక్షన్ కదా, మోడీకే ఓటేస్తాం అంటున్నారు.
సో వాళ్ళు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మోడీ ఎలక్షన్స్ ఎలక్షన్ ఎట్లా అంటారు ఈ ఆలోచన లేదు. ఎలక్షన్ మోడీ అవును, ఎలక్షన్ మోడీ ఎట్లా ఎలక్షన్ అవుతుంది? ఎస్ అదే కదా, అది మీకు అదే ఇప్పుడు మీరు చెప్తున్నా. సరే ఈ రోజు మీరు ప్రజల్లో అంత బీజేపీ చైతన్యం భారతీయ వచ్చింది. జనతా పార్టీ ప్రతినిధిగా మీరు మోదీకి మీ వేద్దాం, పార్టీని మీరు మోదీకి సపోర్ట్ వేద్దామన్న చేసుకోండి, ఆలోచన అభ్యంతరం లేదు. కానీ వచ్చింది. ఎన్నికలు మోదీకి వేద్దామన్న ప్రజాస్వామ్యంలో ఆలోచన వచ్చింది భారతదేశంలో కాబట్టి మోదీ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ జరుగుతున్న అనే ఎన్నికలు కాడికి వచ్చింది. పార్లమెంట్ కి జరుగుతున్నాయి. మోడీ మీరు కోసం రమణ గారు, జరగట్లేదు, రాహుల్ గాంధీ కోసం మోడీ జరగట్లేదు, కోసం లేకపోతే ఒక ఎక్స్ వినండి, కోసం Y కోసం. ఇది వినండి ప్రజాస్వామ్యం. రమణ ఈ గారు, పార్లమెంట్ 100% ఎన్నికల్లో చాలా రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. 100% డెమోక్రటిక్ కంట్రీయే, దాంట్లో 100 డౌట్ లేదు. సో నేనేమంటున్నానంటే ఈ రోజు పబ్లిక్ లో ఏ విధమైన అవేర్నెస్ వచ్చిందంటే మోదీ ఉండాలి. సో ఆ డిస్కషన్ లో వాళ్ళు మాట్లాడి మోడీ ఎలక్షన్ కాదు ఇప్పుడు వచ్చేది, మోడీకి వేసేద్దాం. సో అది ఈ రోజు అది ప్రజల్లో బీజేపీ ఉన్న నాయకులుగా మీ ప్రస్తుత అభిప్రాయం. ఓకే, అది మీ నా అభిప్రాయం కాదండి, ప్రజాస్వామ్యంలో అది స్వేచ్ఛ ప్రజల్లో ఉంది, మీరు ఉన్నది. చెప్పుకోవచ్చు. ఇప్పుడు దానికి మాకే ఎవరైనా తెలుస్తుంది, అభ్యంతరం చెప్పట్లేదు. మేము ఒక్క ఆ నిమిషం, వర్డ్ ఒక్క నిమిషం, ఇన్వెంట్ వాజేవరెడ్డి చేయదు గారు, కదా. సో ఆ ఒక్క విధంగా నిమిషం, జరుగుతున్నది ఈ రోజు. వాజేవరెడ్డి గారు వారు వేరే ఛానల్ కూడా మళ్ళీ వెళ్ళినట్టు, వారికి ఒక 2 నిమిషాల సమయం ఉంది. వాజేవరెడ్డి గారు, ఉన్నది. ఓకే సేమ్ పర్లేదు discussion. వాజేవరెడ్డి గారు, పర్లేదు. మీరు మాట్లాడండి. వాజేవరెడ్డి గారు, ఇప్పుడు సోదరులు చాలా గొప్పగా చెప్తున్నాడు, వారు ముందరి నుంచి ఏమైనా బీజేపీలో పనిచేసిండేమో గానీ, అయితే ఒకటి మాత్రం గమనించాలి, ఇలా వారు సిద్ధాంతాల గురించి చెప్పారు. సిద్ధాంతాలు ఉన్నాయండి బీజేపీలో? సిద్ధాంతాలతో నడుస్తున్నదా పార్టీ? అది వాజ్పేయి తోటి ఎల్కే అద్వాన్ తోటి సిద్ధాంతాలన్నీ వేనాయండి. ఎల్కే ఇప్పుడు వచ్చిందంతా అమిత్ షా, నరేంద్ర మోడీ నడుస్తా ఉన్నది. వాళ్ళకి ఏంది? గెలిపే ధ్యేయం, గెలుపు కావాలంటే పట్టుకరండి అంటుండ్రు. ఇలా మా వరంగల్ జిల్లా ఆరూరు రమేష్ గారిని డబ్బులు ఇచ్చి పట్టుకపోయినారు, వాళ్ళకి అభ్యర్థులు లేక. వరంగల్ జిల్లాలో బీజేపీ అభ్యర్థి దొరకక బతలాడి తీసుకుపోయినారను. అనేక భారతీయ జనతా పార్టీ దగ్గర డబ్బులు తెలుసు కదా. ఉన్నాయంటే మాలాంటి కార్యకర్తలు చాలా నవ్వుతారండి. ఎందుకంటే డబ్బుల విషయం భారతీయ జనతా పార్టీలో ఉండదు. రమణ గారు, మా కార్యకర్తలు ఏ వర్మ గారు, విధంగా వర్మ గారు, ఒక్క నిమిషం. తెలుసు. మరి మాట్లాడండి. ఎవరికి ఇచ్చిరండి? మా పార్టీలో ఉన్న సీతారాం నాయక్ ఇయ్యలేదా? నల్గొండ ఎంపీ టికెట్ ఎవరికి ఇచ్చిరండి? మా పార్టీలో ఉన్న సైద్ రెడ్డికి ఇయ్యలేదా? ఇలా వరంగల్ ఎంపీ టికెట్ ఎవరండి? ఆరూరు రమేష్ కాదా? అదే విధంగా నాగర్ కర్నూలు రాములు కొడుకు భరత్కి ఇచ్చిండ్రు, ఆయన ఎవరండి? బీఆర్ఎస్ పార్టీ తీసుకురాలేదా? అదే విధంగా జహీరాబాద్ ఇచ్చిండ్రు, జహీరాబాద్ టికెట్ మా పార్టీలోకి వెళ్ళి తీసుకపోలేదా? విశ్వేశ్వర రెడ్డిని మా పార్టీకి వెళ్ళి తీసుకపోయారు. ఇలా వాళ్ళకి అభ్యర్థులు లేరండి, అభ్యర్థులు కరువైండ్రు కాబట్టి వాళ్ళ నాయకత్వం ఏం చెప్తా ఉన్నదంటే, మీరు పట్టుకరండి, ఎవరంతా వాళ్ళని తీసుకురండి, కొద్దిగా పేసు వాల్యూ ఉన్నారు. మీ దగ్గర పేసు వాల్యూ ఉండడం వల్ల లేరు, మీలాంటి పెడితే అయిపో. మీరు బాగా మాట్లాడుతున్నారు, పెడితే అయిపోవు. కాంగ్రెస్ పార్టీ అనేది బీజేపీ పార్టీ ఏం చేస్తా ఉన్నది? ఎదిగిన నాయకత్వం, బయట పార్టీలో ఎదిగిన నాయకత్వం తీసుకొచ్చి ఇక టికెట్లు ఇస్తా ఉన్నారు. ఇక మీరు బలంగా ఉన్నదని చెప్తా ఉన్నారు, పార్టీ మిమ్మల్ని చూసి ఓటేస్తారని మీరు చెప్తా ఉన్నారు. ఇక ప్రజలకు ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నారండి. ఇది ఎంత సెంట్రల్ ఎలక్షన్ అయినా కూడా సమాధానం చెప్పండి. వర్మ గారు, నిన్నటి దాకా బీఆర్ఎస్ లో ఉన్న అభ్యర్థులను తీసుకెళ్లి మీరు ఇవాళ బీజేపీలో టికెట్ ఇచ్చారని 4-5 పేర్లు చెప్పారు. 1 వరంగల్, 3 నల్గొండ, 4 జహీరాబాద్, 5 నాగర్ కర్నూలు, 5 అభ్యర్థులు కూడా రమణ గారు. గతంలో భువనగిరి కూడా మా క్యాండిడేటే కదా భువనగిరి కూడా. సరే, అంటే ఒక ఎలక్షన్ గ్యాప్ వచ్చింది అనుకోండి, కనీసం ఒక గ్యాప్ అని వచ్చి మళ్ళీ ఓడిపోయి దానిలో చేరాడు. వీళ్ళైతే నిన్నగాక మొన్ననే కదా, 3 నెలల గ్యాప్ కూడా రాకముందే అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే పోయి పార్లమెంట్ లో చేరారు. జహీరాబాద్ బీబీ పాటిల్ అయితే ఇంకా ఆయన స్టిల్ ఆయన బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచినటువంటి ఎంపీ ఆయన పార్టీ మారాడు. సరే, వీళ్ళు ఇచ్చేసారు. సరే, అది వర్మ గారు చెప్పాలి, బీజేపీ పార్టీ నాయకులు చెప్పాలి. వర్మ గారు చెప్పండి సార్. రమణ గారు, నాకు అవకాశం అందరికి ధన్యవాదాలు. ఏదైతే వారు డిస్కషన్ చేస్తున్నారో, సో ఈసారి ఎలక్షన్ 2024 ఎలక్షన్స్ భారతీయ జనతా పార్టీ ఏదైతే నేను ఇందాక ఐడియాలజీ చెప్పానో, యాజ్ పర్ ద ఐడియాలజీ ఇప్పుడున్న ప్రకారంగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచి మెజారిటీ ఆఫ్ ద సీట్స్ సాధించాలి. అండ్ అదే విధంగా ఇప్పుడు ఏదైతే 400 అనుకున్నామో, ఆ 400 ఫిగర్ ని అట్లీస్ట్ దగ్గర దాకా వచ్చిన 370 దాకా వచ్చినా కూడా రేపటి రోజు అనేకమైన బిల్స్ ఉన్నాయి. ఆ బిల్స్ అన్నిటి కూడా ఈజీగా పాస్ చేయాలి. లేకపోతే కొన్ని వాసుదేవరెడ్డి గారు బీఆర్ఎస్ నాయకులు, నేను అదే చెప్తున్నాను, మీరు సమాధానం చెప్పలేదు. దానికే చెప్తున్నాను. అటువంటి రీఫార్మ్స్, అది పొలిటికల్ తప్పదు కదండి, ఎక్కడైనా కూడా జరిగేది అంతే. ఇప్పుడు కొత్తగా మేమేమన్నా ఈ రోజు భారతీయ జనతా పార్టీలో జరిగింది, కాంగ్రెస్ లో కానీ గతంలో బీఆర్ఎస్, అసలు బీఆర్ఎస్ అన్న పార్టీ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఒక 4 తప్ప మిగతా అంతా వేరే పక్క పార్టీలకెళ్ళే కదా తీసుకుంది.
కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ పార్టీ నుంచి టీడీపీని కంప్లీట్ గా విలీనం చేసుకుంది కదా బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు అసలు బీఆర్ఎస్ పార్టీ మాది, మా సరే, అభ్యర్థులు వాళ్ళు అని చెప్పి వాళ్ళు వాళ్ళు కొన్ని claim చేశారు, చేసుకోవడానికి కాంగ్రెస్ నుంచి విలీనం ఏమంటారు? చేసుకున్నారు,